కలుపుకో ఓకే నా నీళ్ళ మిక్స్ హలో అగైన్, ఎట్లున్నారు అందరూ? ఫటాఫట్ క్లీనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ పెద్ద రమాసా అంటారు. పెద్దలకి అన్నప్రసాదాలు పెట్టి వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించుకోవడము. ఎవ్రీ ఇయర్ ఈ అమావాస్య రోజు పెద్దలందరూ, మన ఇంటి పెద్దలందరూ మన ఇంటి ముందు వచ్చి నిలబడతారంట. పూజ చేసి ప్రసాదం పెట్టి నువ్వుల నీళ్ళు వదిలితే ఆత్మకి శాంతి కలుగుతుందంట. జీవితాన్ని ఇచ్చి మనకు ఒక జీవనోపాధిని కలిగించిన పెద్దలకి ప్రతి సంవత్సరానికి ఒకసారి పూజ చేసి ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందంట. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ పెద్దలు. సో నిన్ననే కావాల్సిన గ్రోసరీస్ అన్నీ కొనుక్కొని వచ్చిన. ఇంతకుముందు ఫుటేజ్ చూస్తున్నారు కదా, మాల్లో ఫుటేజ్. ఎవ్రీ వీకెండ్ ఇట్లా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెడతారనమాట పిల్లలకి పెద్దలకి, యూనో కొద్దిసేపు ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఫటాఫట్ ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసుకొని వచ్చి వంట స్టార్ట్ చేయాలి. అంటే ఇవాళ వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతామన్నమాట. పిల్లలు ఇద్దరు లేవకన్నా ముందే నా పనంతా కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ సామాన్లు కడిగేటప్పుడు ఆ సప్పుడికి లేచిండ్రు ఇద్దరు పిల్లలు. నో ప్రాబ్లం, ఇవాళ హాలిడేనే ఉంది కాబట్టి విజయ్ గారు కొంచెం హెల్ప్ చేస్తారు. పిల్లలు ఇద్దరిని పట్టుకుంటే చాలు, నేను ఫటాఫట్ నా పనంతా కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నా. 12 o'clock లోపలనే మేము దీపం పెట్టేసి ప్రసాదం పెట్టాలన్నమాట. ముందైతే దేవుడికి పూజ చేసుకోవాలి. దేవుడికి ఇవాళ ఓన్లీ పండ్లు మాత్రమే ప్రసాదం పెడతారు. సో ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం చాయ్ తాగేసి వంటకు నిలబడాలి. ఇంకా తెలంగాణలో అయితే ఈ బియ్యం పెట్టడం బాగా ఫేమస్, అందరి ఇళ్ళల్లో చేస్తారు మోస్ట్లీ. ఏం చేస్తావురా శివ? ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. వంట ఈ గరం మసాలా పొడులు, కొరియండర్ పౌడర్స్ ఇట్లాంటివన్నీ బయట తెచ్చుకుంటారు, కానీ నాకు అస్సలు నచ్చదు. నాకు ఆ టేస్ట్ కూడా నచ్చదు ఎందుకో. అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ స్టిల్ తగ్గేదే లేదనమాట. ఇక ప్రసాదం అంటే వాళ్ళకి జనరల్గా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండి పెడతాను అనమాట. మా ఇన్లాస్ ఇద్దరు మంచి ఫుడ్డీస్, అన్ని ఐటమ్స్ ఇష్టంగా తినేవాళ్ళు. సో నేను కొన్ని స్వీట్స్ నిన్న నైటే కొనుక్కొని వచ్చిన. ఘాటు ఘాటు మసాలా ఘాటు ఇట్లా వస్తుంది పూర్తిగా. సో ఇవాళ మెన్యూ ఏంటంటే చికెన్ టిక్కా, మటన్ గ్రేవీ కర్రీ, తెలంగాణ స్టైల్ బగారా రైస్, ఇంకా మిరపకాయ బజ్జీలు, మిర్చి బజ్జీ, నూనె పోలేలు అండ్ పప్పు. అంతేనా? ఎస్. Put it in trash. ఈ మిరపకాయ బజ్జీలు ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ ఈ రోజు తిన్నామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే మేము తినేది. నిజంగా మళ్ళీ ఇండియా పోయినప్పుడు 1-2 సార్లు తింటామేమో, కానీ ఈడుంటే మట్టికి 100% అవాయిడ్ చేస్తున్నాము. మెయిన్గా షుగరు, రైస్, ఆయిల్, మైదా ఇట్లాంటివి అయితే నిజంగా లైఫ్ స్టైల్ నుంచి తీసేసినాం అనమాట. కుకింగ్ అంతా అయిపోయింది. ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకొని పూజ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ చాయ్ కూడా వీక్లీ 2 మాత్రమే, సాటర్డే సండే మా ఇంట్లో చాయ్, వీక్ డేస్లో నో చాయ్. దీంట్లో కూడా ఇగ్నోరబుల్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అండ్ జింజర్ టీ నాకు బాగా ఇష్టము, అందుకే వీక్లీ 2 జింజర్ టీ పక్కా మా ఇంట్లో.
Guru dance. చెప్పా Doina kar clap clap clap. టింగ్ టింగ్ Yes, that's all. A small glimpse of a very special day in our life. Hope you all enjoyed watching. Thank you so much for watching. We'll meet you in the next one. Tata, bye bye. You do it,